సునీల్ గారి కామెడీ బాగుంది, సత్య గారి కామెడీ బాగుంది, చాలా బాగుంది. నాకు నోరు కూడా తిరగట్లేదు. మహాశైలికి విజ్ఞప్తి, నిజంగా అంత పెద్దగా ఉంది పేరు మాత్రం. నిజంగా చెప్తున్నా, రవితేజ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు సినిమా కోసం. బట్ కిషోర్ తిరుమల గారు రైటింగ్ కొంచెం బెటర్ చేసి ఉంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అనేది. ఒక క్లైమాక్స్ ఒక 10 మినిట్స్ ఇమోషన్స్ ఆన్సర్ చెప్తాడు, బట్ మిగతా అంతా ఫన్ మొత్తం. వెన్నెల కిషోర్, మురళీగౌడ్, రవితేజ్, సునీల్ నుంచి కామెడీ చాలా రోజుల తర్వాత. సో ఆ కాంబినేషన్ వర్క్ అయింది. కృష్ణ, దుబాయ్ ఆ టైప్ ఆరే మళ్ళా సునీల్ అండ్ రవితేజ కాంబినేషన్. సినిమా చాలా బాగుందన్న. రవితేజ గారి పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. డైరెక్టర్ గారు కూడా చాలా మంచిగా తీశారు సినిమా, చాలా బాగుంది. సాంగ్స్ ఇది ఓకే, కామెడీస్ ఉంది, కామెడీ ఎక్కువ ఉంది, ఓకే నిలబడుతుంది. ఓవరాల్ గా సినిమా ఇస్ గుడ్. మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీకి చాలా స్టఫ్ అనుకోవచ్చు. దీంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి. రవితేజ గారు క్యాజువల్గా చేసే సబ్జెక్టుల కన్నా ఇలాంటి ఫ్యామిలీకి పెద్దపీట వేసాడని చెప్పచ్చు. మూవీ మెయిన్ కామెడీ బాగుంది. సో లైక్ రవితేజ గారు కంబ్యాక్ మిరపకాయలా అయితే కామెడీ ఎంటర్టైన్ చేశారో సేమ్ అట్లానే మొత్తం సినిమా మొత్తం అలానే తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఎక్కడ బోర్ కొట్టలేదు, కొంచెం ల్యాగ్ అనిపించింది. సో ఎవ్రీథింగ్ గుడ్, లైక్ మూవీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇప్పుడే బయటకు వస్తున్నాను మన మాస్ మహారాజా సినిమా నుంచి భర్త మహాశైలకు విజ్ఞప్తి. నేనైతే ఒకటే చెప్తా, ఆడియన్స్ కి విజ్ఞప్తి, ఇప్పుడు ఈ సినిమా చూస్తారో చూడరో మీకే వదిలేస్తున్నాను. ఎందుకు అంటే అన్న 2.5 గంటల సినిమా అన్న 8కి స్టార్ట్ అయింది, ఇప్పుడు మాక్సిమం 10:35 10:40 అవుతుంది. నాకు 3.5 గంటలు బాహుబలి ఎపిక్ చూసిన ఫీల్ వచ్చింది. ఫ్లాప్ అయితే కాదు, పర్లేదు. వాము వాయో సాంగ్ బాగున్నది, ఆ సినిమా నిలబెట్టింది. ఇక హీరోయిన్ బాగానే ఉంది, పిల్లలు బాగుంది, పూరి బాగుంది చపాతి కంటే. కానీ మరి చపాతీకి ఎందుకు పోయిందో నాకు తెలియదు ఆ సంగతి. బాగుందన్న, ఫ్లాప్ అయితే కాదు, సినిమా అయితే బాగుంది. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి. టైం పాస్ సినిమా చూడాలంటే రవితేజ, పెళ్ళంగోల సినిమా చూడాలంటే చిరంజీవి, అందాల దేవతలు చూడాలంటే రాజాసాబ్. అందులో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉన్నారు. లైన్ అసలు ఇది ఆల్రెడీ తీశారు సినిమాలో స్టోరీ. ఒక రొటీన్, ఒక భార్య భర్తలు కామన్ గా ఏ భర్త అయినా పిల్లల మీద బోర్ వస్తుంది, ఖచ్చితంగా బయట చూస్తాడు. నేను చూడను కానీ వేరే చూస్తారు. ఇది మాత్రం వింటే మాత్రం చుక్కలు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు అనిల్ గారు కూడా రొటీన్ సినిమాలు తీస్తారు, కానీ ఆయన ప్రతి ఒక్కరి అంటే అందరము. కానీ అనిల్ గారు వేరు, అతను ఒక రొటీన్ స్టోరీ తీసినా కూడా అందులో దమ్ము ఉంటది.